ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే పావురము ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. మేము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు నీ ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మాకు పాప క్షమాపణ నిత్య జీవము కలుగజేసినందుకే నీకు స్తుతులు తెలియజేస్తూ, క్రీస్తులో రక్షించబడిన వారిని పరిశుద్ధులుగా చేసి నీ ఎదుట నిలబెట్టుకున్నావు కనుక నాయన, ఎటువంటి పరిశుద్ధ క్రైస్తవ జీవితం జీవించాలి ఈ ప్రసంగం ద్వారా తెలియజేస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని వినయపూర్వకంగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే పావురము. పావురం గురించి మనకు తెలుసు. మనకి బైబిల్లో అనేకమైన వాటితో పోలికలు చెప్పడం జరిగింది. ప్రభువైన యేసుక్రీస్తు గూర్చి యోధా గోత్రపు సింహము అని వ్రాయబడిందండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి అంటే ఆ సింహంతో ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోల్చడం జరిగింది. ఆ నక్కతో చెప్పు, హేరోదుని నక్కతో పోల్చాడండి అక్కడ. ఇలాగ మనకి అనేకమైన జంతువులు మనకి బైబిల్లో కనబడుతూ ఉన్నాయి. పక్షులు కనబడుతున్నాయి. బిలాముతో గాడిద మాట్లాడింది. అలాగనే ఇవాళ పావురము, ఆ పావురం యొక్క లక్షణములు అవి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితమునకును అలాగనే రక్షించబడిన మన జీవితానికి వీటిని అన్వయించుకున్నట్లయితే మనము కూడా పరిశుద్ధులుగా ఉండటానికి ఈ ప్రసంగం మనకు సహాయపడుతూ ఉంటుంది. పావురాల్ని పూర్వకాలములో దేవునికి బలు అర్పించేవారండి పావురాల్ని. ఇవాళ ఆ పావురం యొక్క లక్షణాలలో ఆ లక్షణాలు యేసుక్రీస్తుతో కంపేర్ చేసుకుంటూ అలాగ మనం ఉన్నామా లేదా, ఒకవేళ లేకపోతే మనము కూడా అటువంటి వారిగా ఉండటానికి ఈ ప్రసంగం మీకు సహాయపడాలని నేను చేస్తూ ఉన్నాను. లేవీకాండం 1:14 దహన బలిగా ఈ పావురాన్ని వాడేవారు. ఇంకా మత్తయి సువార్త 10:16 ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఇదిగో నేను మిమ్మలను తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపుతున్నాను, నేను పాముల వలె వివేకులను పావురము వలె నిష్కళంకులై ఉండమని చెప్తున్నాడు దేవుడు. అంటే యేసు ప్రభువు వారు మనల్ని పావురంతో పోల్చుతున్నాడు, రక్షించబడిన మనల్ని. అంటే ఆనాడు శిష్యుల్ని, ఎందుకంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తోడేళ్ళు. ఆ తోడేళ్ళ యొక్క స్వభావం ఏంటంటే చీల్చివేయటం. తోడేళ్ళ యొక్క స్వభావం దేనైనా సరే. కానీ ఇటువంటి తోడేళ్ల మధ్యకు మీరు వెళుతూ ఉన్నప్పుడు లోకంలో పాముల వలె వివేకము, అంటే ప్రమాదాల నుంచి తప్పించుకునేవారుగా, పావం చూడు మనం చూసింది అనుకోండి పరిగెత్తికి వెళ్ళిపోతే తప్పించుకోవడం ప్రయత్నం చేస్తుంది. కనుక ఇటువంటి దుష్టలోకంలో మీరు అటువంటి వారి మధ్య తప్పించుకోవటానికి పాముల వలె వివేకమును పావురము వలె నిష్కళంకులై ఉండమని చెప్తున్నాడు. అంటే ఈ ఇటువంటి పాపము కూడా లేకుండా రక్షించబడిన మనం అందరము కూడా నిష్కళంకులుగా ఉండాలని చెప్పి పేతురు యొక్క మత్తయి సువార్తలో మనకి వ్రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట అండి. అంటే మనం అందరము కూడా ఎలా ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు అంటే
నిష్కళంకులుగా, ఎటువంటి కళంకము లేని వారుగా మనం ఉండాలి. ఈ ప్రసంగం వింటున్న నీవు నిష్కళంకుడుగా ఉన్నావా? నిష్కళంకురాలుగానే ఉన్నావా? నిష్కళంకం అంటే ఏంటండి? అంటే ఎటువంటి పాపము మనలో లేకుండా పరిశుద్ధాత్మ వరాన్ని మనం కలిగి కోపము, దుష్టత్వము, ఆగ్రహము అంటే వ్యభిచారము, నరహత్య, దొంగతనాలు ఇవేమీ కూడా చేయకుండా శరీర సంబంధమైన జీవితాన్ని పూర్తిగా త్యజించి ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభువైన యేసుక్రీస్తుని పోలి జీవించటాన్ని నిష్కళంకమైన జీవితం అని అంటారండి. అందుకే ఈ దుష్టలోకంలో మనం ఎలా ఉండాలంటే నిష్కళంకులుగా ఉండాలి. ఈ లోకంలో ఉన్న కళంకాలను మనం అంటించుకోకూడదని చెప్పి మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 14-15 చూసినట్లయితే నేను పరిశుద్ధుడనై ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు గనక మనము క్రీస్తు యొక్క రక్తములో మన పాపములు కడిగి వేసుకుని మనము కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగానే ఉండాలి, కానీ పాపులుగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడకుండా పాపిగా గనుక ఉన్నట్లయితే యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకొని నీ పాప క్షమాపణ నిమిత్తం బాప్సం పొందినట్లయితే దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా దేవుడు చేస్తాడు. అందుకే దేవుడు పరిశుద్ధుడు. దైవ గ్రంథం పేరు కూడా పరిశుద్ధ గ్రంథము. అలాగే రక్షించబడిన మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధుడు అని మాట్లాడుతున్నాడండి. యేసుప్రభు పరిశుద్ధులైతే మనం కూడా పరిశుద్ధులే. మనం పరిశుద్ధులుగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఈవేళ మీరు పరిశుద్ధులుగా ఉంటున్నారా, పాపులుగా ఉంటున్నారా? మనం ఆలోచన చేసుకోవాల్సిన వారమే అన్నాం. ఇంకా ఎఫెసీ పత్రిక 5:27 చూసినట్లయితే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ముడత అయినను కళంకమైనను లేనిదానిగా చేయుటకు అని తన్ను తాను అర్పించుకున్నాడు. వాక్యమనే ఉదక స్నానము చేత మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను ఎదుట నిలబెట్టుకున్నాడు అని చెప్పి మనకు ఎపిసి గ్రంథకర్త అయినటువంటి పౌలు గారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం ఎలా ఉండాలంటే నిష్కళంకులుగా దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధుల ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడు, కానీ పాపుల మనవి ఆయన అంగీకరించడు. ఆయన ఎప్పుడు అంగీకరిస్తాడో రక్షించబడిన తర్వాత వాళ్ళ మనవిని అంగీకరిస్తాడని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంక పావురం యొక్క లక్షణంలో మొదటిది ఏంటంటే ఈ పావురం మురికి మీద రాలదు. మురికి అంటే దానికి ఇష్టం ఉండదండి. మళ్ళా కాకి ఎప్పుడు కూడా మురికి మీద, చెడు మీద వాడుతూ ఉంటుందండి. ఉదాహరణ ఏంటంటే జలప్రళయం వచ్చినప్పుడు 40 దినాలు 40 పగళ్ళు ప్రచండ వర్షం కురిసినప్పుడు దేవుడు ఆకాశపు తూములను విప్పినప్పుడు ఆ నీరు భూమి మీద ఇంచుమించు 6 నెలల పైన అది నీటితోటే ఉండిపోయింది. అది క్రమేపీ ఆరి 180 రోజుల తర్వాత కొద్దిగా ఆరుతూ ఉన్నప్పుడు ఒక పావురాన్ని పంపిస్తే ఎక్కడా కూడా అవంతా కూడా ఆ నీటి మీద శవాలు చాలా జుగుప్సాకరంగా ఉంటే, చనిపోయిన శవాలతోటి ఆ మృత కళేబరాలతోటి చాలా జుగుప్సాకరంగా ఉంటే ఆ మురికి మీద వాలకుండా పావురం ఏం చేస్తుందంటే బయట వాళ్ళలోకి వచ్చేస్తుంది తిరిగి నవ్వు పంపించినప్పుడు. మరికొద్ది దినాల తర్వాత మళ్ళీ కాకిని పంపిస్తే కాకి ఎప్పుడు కూడా మురికి మీద వాళ్తుంటుంది కనుక దానికి ఇష్టమైనవి కనుక అవన్నీ కూడా ఇష్టమైన మృత కళేబరాలు ఉంటే దానికి ఇష్టం కనుక అది మరలా తిరిగి రాలేదండి. గమనించండి, ఇక్కడ పావురం ఏమో మురుకును చూసి అసహించుకుని మరలా తిరిగి వాళ్ళలోకి వచ్చేస్తే కాకిని పంపిస్తే అది మురికి మీద వాళ్తుంది కనుక అక్కడికి వెళ్ళిపోయి మరలా తిరిగి రాలేదండి. అలాగే పూర్తిగా ఆరిన తర్వాత, నేల ఆరిన తర్వాత మరలా ఒకసారి పావురాన్ని పంపిస్తే అది ఒలివ మొక్కల చిగురును తుంచుకుని వచ్చి నోవాకు చూపింది. అంటే నేల ఎండిపోయిందని చెప్తాను అనమాట. అంటే మొదటి లక్షణం ఏంటంటే పావురం యొక్క మొదటి లక్షణము ఇది మురికి మీద వ్రాలదు. మురికి మీద వ్రాలదు గనక మనం అసలు ఎప్పుడూ కూడా మురికి అంటే దానికి అసైన్మెంట్ పావురానికి. మనము కూడా అలా ఉండాలి. అంటే మురికి అంటే ఏంటండి? ఇప్పుడు మళ్ళీ వరదలు రావాలా, కళేబరాలు అన్నింటిలో ఉండాలా అని మనం అనుకుంటున్నాం కదా. మురికి అంటే అర్థం ఏంటంటే కీర్తన గ్రంథము
మొదటి అధ్యాయము మొదటి వచనం కనుక మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవకు. ఇదండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చాట కూర్చోకపోవటమే మురికంటేనండి. ఇప్పుడు నువ్వు దుష్టిని ఆలోచన చెప్పి నడిచావనుకో, నువ్వు కూడా దుష్టత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటావు. పాపుల మార్గాన్ని నిలిచావనుకో, నువ్వు కూడా పాపి అయిపోతావు వాళ్ళ మార్గాన్ని నడిచి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోట నువ్వు ఎప్పుడు కూడా కూర్చోవద్దు. మరి ఎక్కడ ఉండాలి అంటే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించే వాళ్ళతోనే ఉండాలని చెప్తున్నాడు. అంటే రక్షించబడిన పరిశుద్ధులందరూ కూడా ఎక్కడైతే సమాజముగా కూడుకుని దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారో, ప్రభువైన యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి ఏ సంఘానైతే స్థాపించాడో, ఆయన లోకంలోంచి మన సంఘంలోకి పిలుచుకున్నాడు గనక, సంఘము అంతము లేనిది గనక, సంఘము శాశ్వతమైనది గనక, సంఘము పరలోకపు గవిని గనక, మనము ఆ సంఘములో పరిశుద్ధులతో కలిసి ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈ లోకం అనే దుష్టత్వం అనే మురికి మీద కానీ, అలాగనే పాపం అనే మురికి మీద కానీ, అపహాసం అనే మురికి మీద కానీ మనం వెళ్ళకూడదని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక పావురము మురికిని ఎలాగైతే ఇష్టపడదో, యేసు ప్రభు కూడా పాపాన్ని ఎలాగైతే అసహించుకున్నాడో, కానీ పాపులను క్షమించాడు, కానీ పాపాన్ని అసహించుకోడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. అలాగే మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. ఈ మురికి, పాపం అనే మురికి మీద మనం మళ్ళా రక్షించబడిన తర్వాత మళ్ళీ వెళ్ళకూడదని చెప్పి ఈ మొదటి వచనం మనకు తెలియజేస్తూ ఉంది. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, సమాధానమునకు సూచన అండి. పావురాలు ఎప్పుడూ కూడా కొట్టుకోవండి ఎక్కడ కూడా. కోడి పుంజు కలహానికి సాదృశ్యం. ఎందుకంటే 2 పుంజులు ఒక చోట వదిలేస్తే అవి ఏదో ఒకటి మీ కింద పడిపోయే వరకు కొట్టుకుంటూనే ఉంటాయండి. కలహబుద్ధి ఉందని దానికి, కోడి పుంజుకి. కానీ పౌరానికి అయితే అటువంటి కలహబుద్ధి లేదు. అంటే మనం ఎవరితోటి గొడవ పడకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు అనుకోండి, ఆయన పట్టుకోవడానికి వచ్చిన వారిని కూడా, మీరు ఎవరిని వెతుకుతున్నారు? యేసుని. అది నేనే చెప్పి ముందుకెళ్ళాడు తప్ప, ఆయనను కొడుతున్న వారిని గురించి కానీ, దూషిస్తున్న వారిని గురించి కూడా పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. అంటే కలహబుద్ధి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో లేదండి. అదే విధంగా మనము కూడా కలహబుద్ధి మనలో ఉండకూడదండి. సమాధానమే కలిగి ఉండాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానపరచువారు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందరని మాట్లాడుతున్నారండి. ఆయన మన దేవుని చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. సమాధానం ఉంటే మనం దేవుని చూస్తాం. మనం కనుక మనం ఎప్పుడు కూడా అందరితోటి సమాధానం కలిగి ఉండాలి. మనం కుటుంబ సభ్యులతో, రక్త సంబంధికులతో, ఇరుగు పొరుగు వారితో, సంఘస్థులతో, అందరితోటి కూడా మనం ఎలాగ ఉండాలంటే సమాధాన బంధం అనే మనం ఐక్యత కలిగి ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా అందరితోటి యేసుప్రభు చూడండి, ఈయన కేకవేయుడు. ఆయన చూడండి, ఆయన గురించి ప్రభువైన యేసు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన శబ్దము వీధుల్లో ఎవరికీ కూడా వినపడదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన సమాధానానికర్త. అందుకే సమాధానకర్త మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదేవిధంగా మనము కూడా అందరితోటి సమాధానం కలిగి ఉండాలి. కానీ ప్రతి ఒక్కరి మీద ఎగిరెగిరి పడకూడదండి. కుటుంబ భార్యాభర్తలు సమాధానంగా ఉండాలి, బిడ్డలతో సమాధానంగా ఉండాలి, అన్నదమ్ములు సమాధానంగా ఉండాలి, రక్త సంబంధికులు సమాధానంగా ఉండాలి. ఇదే దేవుడు మనం కోరుకుంటూ ఉన్నాడు. కనుక మన ఎప్పుడు కూడా సమాధానాన్ని మనం కలిగి మనం జీవిద్దాం. ఈయన జగడమాడు, కేకలవేడు, ఈయన శబ్దం వీధుల్లో ఎవరికి వినబడదని చెప్పి మత్తయి సువార్త 12:19 రాయబడిందని మనకి. కనుక మత్తయి సువార్త 12:19 యేసు ప్రభు గురించి ఎలాగైతే చెప్పారో, రక్షించబడ్డ మనము కూడా మన దేవుని నామానికి అవమానం కలగజేయకుండా మనం ఇలా ఉండాలి. ఇక మూడవ పాయింట్ ఏంటంటే, కుటుంబమునకు మాదిరి అండి. పావురం ఏంటంటే కుటుంబానికి మాదిరి. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఒక మగ పావురం ఆడపావురం కలిసి ఉన్నాయనుకోండి. ఆడపావురం గుడ్లు పెట్టిన తర్వాత ఆడపావురం ఎక్కడికైనా బయటికి వెళ్ళినట్లయితే మగ పావురం ఏం చేస్తుందంటే ఆ గుడ్ల మీద పొదుగుతూ ఉంటుందండి. అది కుటుంబమునకు మాదిరి అనమాట అది. అలాగనే ఈ ఆడపావురం మగ పావురం ఎప్పుడూ కూడా కొట్టుకోవండి. మనం ఈ లోకంలో చూస్తున్నట్లయితే భార్యాభర్తల మధ్యన అనేకమైన గొడవలు, పెళ్ళైన మరలాడే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు విడాకుల కొరకండి. ఈ మధ్య చాలా వివాహ వ్యవస్థ ఎంత భయంకరంగా పతనం అయిపోయిందంటే చాలా భయంకరంగా పతనం అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే వారు ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో నడవలేకపోవటం వాళ్ళు. అందుకే పౌలు తెలియజేస్తున్నాడు, భార్యాభర్తల్లో భర్త ప్రభువుని నమ్ముకోలేదనుకోండి, లేదా భర్త
భ్రష్టత్వంలో ఉన్నాడు అనుకోండి, భార్య విశ్వాస అయితే ఆమె యొక్క విశ్వాసమును బట్టి భర్త రక్షించబడతాడని చెప్పి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ భార్య అవిశ్వాసం అనుకోండి, భర్త విశ్వాసం అనుకోండి, భర్త యొక్క విశ్వాసమును బట్టి భార్య రక్షించబడుతుందని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. అందుకే 3 పేటల తాడు తెగిపోదని మాట్లాడుతున్నాడు. 3 పేటల తాడు అంటే భర్త, భార్య, దేవుడు. ఈ ముగ్గురు ఉన్న చోట ఈ భర్తకి భార్యకి ఎప్పుడు కూడా దేవుడు తోడుగా ఉండి దేవుని చిత్తానుసారంగా ఇద్దరు నడుస్తున్నప్పుడు వారు ఎప్పుడు కూడా విడిపోరండి. వారు ఎప్పుడు కూడా ఎలా కుటుంబం చాలా ఐక్యత కలిగి జీవిస్తూ ఉంటుందండి. కుటుంబానికి మాదిరి అన్నమాట అది. ఈవేళ చాలామంది క్రైస్తవ కుటుంబాలు ఈవేళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటే వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన వారమే అన్నా మనం. అందుకే ఇంకా చూసినట్లయితే సపోజ్ మగ పావురము, ఆడపావురము, ఈ జంటలో ఆడపావురం చనిపోయింది అనుకోండి, మగ పావురం ఆఖరి వరకు కూడా అది విడిగానే ఉంటుంది తప్ప వేరొక ఆడపావురంతో జత కట్టదు. అదేవిధంగా కనుక ఆడపావురం కనుక చనిపోయింది అనుకోండి, మగ పావురం కూడా ఆఖరి వరకు అలా ఒంటరిగానే ఉంటుంది తప్ప వేరొక దానితో పోదండి. చూడండి దానికి ఎంత కట్టుబాటు చూడండి దానికండి. ఇది కుటుంబానికి సాదృశ్యం అనమాట. అందుకే అబ్రహాం గారి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఆదికాండం 18:19 చూసినట్లయితే అబ్రహాం యొక్క తన తర్వాత సంతతి వారు కూడా నన్ను ఎరుగునని నేను తెలుసుకున్నానని చెప్పి మాట్లాడుతున్నాడండి. అంటే అబ్రహాం ఎలాగ దేవుడి అంటే అబ్రహాంకి దేవుడు అంటే ఇష్టమే. దేవుడు చెప్పిందల్లా కూడా చేశాడు. తన కుమారుని బలిమ్మన్నా కూడా వెనకాడకుండా బలిచ్చినటువంటి వాడండి. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. కానీ అబ్రహాం గురించి కాదండి, అబ్రహాము తన తర్వాత సంతతి వారు కూడా నన్ను ఎరుగుదురని అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాము తన బిడ్డలకు నేర్పించాడు, అతను మళ్ళీ యాకోబుకి నేర్పించాడు, యాకోబు మళ్ళీ వాళ్ళ బిడ్డలకు నేర్పించాడు. ఈవేళ మనం రక్షించబడటం కాదండి, మన పిల్లలు రక్షించబడాలి. మనం చనిపోయిన తర్వాత కూడా మన బిడ్డలు దేవుని విడిచిపెట్టకూడదు, మళ్ళీ వాళ్ళ బిడ్డలు దేవుని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టకూడదండి. ఎందుకని? మనం మన బిడ్డలకు నేర్పిస్తే మళ్ళీ వాళ్ళ బిడ్డలకు వాళ్ళు నేర్పిస్తారు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. మన ఈ స్థితిలో ఉన్నామంటే మన కొరకు ప్రాణం పెట్టాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకంలోకి రాకపోతే మనకు నిత్యజీవము రక్షణ కూడా లేదు. ఈ లోకం మనకు శాస్త్రం కాదు, పరలోకం మనకు శాస్త్రము. అందుకే బ్రతికి ఉండగానే ప్రభు నందు మనం విశ్వాసం ఉంచాలి. బ్రతికినంత కాలము కూడా మనం ప్రభువుతో బ్రతకాలని మన బిడ్డలకు మనం నేర్పించవలసిన వారమే అన్నాం మనం. కనుక అందుకే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము, పెద్దవాడైన తర్వాత దాంట్లోంచి తొలగిపోడండి బిడ్డ. కనుక నీ బిడ్డలకు నువ్వు నేర్పించావంటే మళ్ళీ వాళ్ళ బిడ్డలకు వాడు నేర్పిస్తుంటాడు. అంటే అబ్రహాము తన తర్వాత తరము కూడా దేవుని ఎరుగునని దేవుడు ఎలాగైతే తెలుసుకున్నాడో నీ సంతానము కూడా కుటుంబానికి మాదిరిగా అలా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనమాట. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాల్సిన వారమే అన్నాం మనం. ఈవేళ ఎంతమంది కుటుంబాలు ఎలా ఉన్నాయి? ఈవేళ తండ్రి గుడికి వస్తే కొడుకు గుడికి రాడు, భర్త గుడికి వస్తే భార్య గుడికి రాదు, భార్య గుడికి వస్తే భర్త రాడండి. ఈవేళ కుటుంబ వ్యవస్థ సరిగా లేదండి ఈవేళ మనం చూసుకున్నట్లయితే. కానీ కొర్నేలు విషయం అయితే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా మన కుటుంబాలు కూడా కొర్నేలు యొక్క కుటుంబం దేవుని యందు ఎలాగైతే భయభక్తులు కలిగి ఉన్నారు అందరూ కూడా మనము కూడా అలా ఉండాలి. ప్రతి ఆదివారం వచ్చినప్పటికీ మన కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో, అంటే వేరువేరు ప్రాంతాల్లో కాకుండా కుటుంబంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా ఆరాధనలో పార్టిసిపేట్ చేయాలండి. అలాగ పార్టిసిపేట్ చేయలేదు అంటే సరైన కుటుంబం కాదు, అది క్రైస్తవ కుటుంబం కాదండి. ఈవేళ భర్త వస్తే భార్య రాకుండా, భార్య వస్తే భర్త రాకుండా, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రాకుండా ఉన్నట్టు ఇది సరైన కుటుంబం కాదు. నువ్వు దేవుని యొక్క చెప్పు చేతల్లో దేవుడు, దేవుని యొక్క చెప్పు చేతల్లో మీ కుటుంబం లేదండి. మీ కుటుంబం దేవునికి మాదిరి కాదండి, ఈ లోక సంబంధమైన కుటుంబం మీది. ఈవేళ చాలా చోట్ల మేము చూస్తున్నాం. మేము ఇద్దరు కుటుంబంలో ఎవరో ఇద్దరు ముగ్గురు అబ్సెంట్ అయిపోతూ ఉంటారండి. కారణం ఏంటి? అంతే, వాళ్ళు అలా పెంచుతున్నారండి వాళ్ళ బిడ్డలు. మా బిడ్డలు మా మాట వినరండి. ఎందుకు వినరు? నువ్వు నేర్పించలేదండి వాళ్ళకి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించము, పెద్దవాడు అయిన తర్వాత తొలగిపోవడం చెప్తున్నాడు. అంటే ఉద్యోగం చేస్తే ఇంకా నీ బిడ్డలు నీ మాట వినరా? నీకు అంత గొప్పవారు అయిపోయారా? నీ పెంపకం అలా ఉందన్నమాట. ఎవరైనా సరే క్రీస్తుకు లోబడకపోతే వాడు ఖచ్చితంగా భయంకరమైన ఫలితాలు చూడవలసి వస్తుంది తన జీవితంలో. నీ బిడ్డలు కనుక నువ్వు దేవుని సన్నిధికి తీసుకురాలేదు అంటే నీ బిడ్డలను నీవే నరకంలోకి పంపించిన వాడు, పంపించే దాని వద్ద గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఎవరైనా సరే ఆదివారం దేవుని సన్నిధికి రాకుండా ఉన్నారు అంటే నీ చేతులతో నువ్వే వాళ్ళ నరకంలో గెంటి వేస్తున్నావు. గుర్తుపెట్టుకో. నువ్వు వాళ్ళు నా మాట వింటలేదంటే తల్లిదండ్రుల మాట బిడ్డలు వినాలి, అలాగే పెంచాలి మనం మన బిడ్డలు. మన కుటుంబాలు అందరూ కూడా యజమాని యొక్క మాట వినాలి, అప్పుడే ఈ కరెక్ట్గా ఉంటుందండి. అలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయన దేవుని కుమారుడయ్యుండు కూడా
ఆయన తల్లిదండ్రులకు లోబడినట్లుగా మనకు దైవ గ్రంథం తెలియజేస్తుందండి. ఆయన ఎప్పుడూ కూడా తన తల్లిదండ్రులను భౌతిక సంబంధమైన తల్లిని కానీ ఎప్పుడూ కూడా ఆయన ఇంత మాట కూడా మాట్లాడి కానీ కుటుంబానికి సాదృశ్యంగా ఉంటుందండి. అలాగనే చేదు ఉండదండి దీంట్లో. పావురంలో 4 చేదు ఉండదండి. అందుకే ఎబ్రీ పత్రిక 12, 15, 16లో చేదైన వేరే ఏదైనా ములిసి మీరు చెదిరిపోతారేమని భయపడుతున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు పౌలు. అక్కడ ఎబ్రీలో ఉన్న సంఘానికి మాట్లాడుతున్నాడు. చేదు కనుక మనలో వచ్చిందనుకోండి, మన జీవితం అంతా కూడా మలినమైపోతూ ఉంటుంది, చేదైపోతూ ఉంటుంది. కనుక చేదు అనేది, పాపం అనే చేదు మన హృదయాల్లోకి రాకుండా చూసుకోవాలి. యేసు ప్రభులో కూడా చేదు లేదండి, ప్రేమ తప్ప. ఇది మనం తెలుసుకోవాల్సిన వారమే అన్నాం. అలాగే ఈ పావురం అనేది ప్రయోజనకరమైనది, అందరికీ ఉపయోగపడేదండి. ఎందుకంటే ఒకప్పుడు తపాలా ఈ ఉత్తరాలు ఇవే తీసుకెళ్ళి అక్కడ చేరవేసేవి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకులను మన కొరకు వచ్చి ఆ పరలోక సమాచారాన్ని మన కొరకు తెలియజేశాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారని. ఇది మనం తెలుసుకోవాల్సిన వారమే అన్నాం మనం. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే, ఈ పాపం యొక్క రక్తము పెరాలసిస్ వచ్చినటువంటి వాళ్ళకి దాని మీద పూసినట్లయితే అది వైద్యం కింద పనిచేస్తుంది, అది కంపల్సరిగా తగ్గుతూ ఉంటుంది. కనుక ఇది ప్రయోజనకరమైందండి. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన రక్తంతో మన పాపాలన్నింటినీ కూడా కడిగి వేశారండి. ఆయన మన నిత్య జీవానికి వారసులుగా చేశారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు అందరికీ ఎలాగైతే మేలు చేస్తాడో, క్రైస్తవులు రక్షించబడిన మనం అందరికీ మేలు చేసేవారు ఉండాలి. మన సమాజానికి, కుటుంబానికి, అందరికీ కూడా మనం ప్రయోజనకరంగా ఉండాలని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. అందుకే మాట్లాడుతున్నాండి. పరమగీతము 2:14 చూసినట్లయితే, బండ సందుల్లో ఎగురు నా పౌరమా, పేట బేట్లలో ఎగురు నా పౌరమా, నీ స్వరం మధురము, నీ ముఖం మనోహరము, నీ స్వరము నాకు కనబడినిమ్ము, నీ స్వరము నాకు వినబడినిమ్ము, నీ ముఖము నాకు కనబడినిమ్ము అని మాట్లాడుతున్నాడు. కనుక మనం రక్షించబడ మనం ఎప్పుడూ పరిశుద్ధులుగా ప్రభువు కనబడుతుండాలి. మన స్వరం దేవునికి వినిపిస్తుండాలి. ప్రార్థన యందు, సహవాసమందు, రొట్టె విచ్చినందు మనం ఎల్లప్పుడూ కూడా మనం ఎడతెక్క మనం జీవించాలి. ఈ పౌరు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉందో, యేసు ప్రభువు కూడా ఇదే మంచి లక్షణాలు కలిగి ఉన్నారు. కనుక మనము కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి. ఒక మంచి వర్తమానం ప్రభు, ఆ పౌరులో ఉన్న లక్షణాలు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కూడా ఉన్నాయి తండ్రి. అదే లక్షణాలు మేము కూడా కలిగి ఉండి ప్రభు, పరిశుద్ధులుగా జీవించడానికి, పరలోక రాజ్యవాసులుగా ఉండటానికి మాకు సహాయపడటం చేయమని ఈ ప్రసంగం ప్రతి ఒక్కరూ కూడా తండ్రి ఇటువంటి జీవితాన్ని జీవించి నీకు ప్రీతికరమైన సేవ చేసేలా చెమ్మని వేడుకుంటున్నాం. నీ దాసుని కుటుంబాన్ని దీవించండి. ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని పేరు వలసిన బలపరచండి. అనేక మంది ఆర్థిక సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నారు తండ్రి. అందరి గురించి ప్రార్థన చేస్తున్న ప్రభు దయ చూపించండి ఆయన. అలాగే అమలాపురం, కాకినాడ స్థలాల కొంచెం నిర్మించుకోవద్దండి. 31st మీటింగ్ల ద్వారా నువ్వు మహింపరచబడతా ఉన్నాం. నీకు ఇష్టం ఏది మారలేకుండా ఈ సర్వసత్య ప్రపంచం అంతా వ్యాపింప చేయమని ఈ వాక్యమైన ప్రతి ఒక్కరిని పేరు వచ్చిన బలపరచు. మా సేవకు సహకరిస్తున్న మా సహోదరులందరినీ బాగా బలపరచమని క్రీస్తునాను వేడుకొని నా తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.